హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ వేకెన్సీ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో జాబ్ లొకేషన్స్ ఎక్కడుంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అప్లై మోడ్ చూసినట్లయితే ఆన్లైన్. ఇక కరెంట్ ఓపెనింగ్స్ అండ్ జాబ్ లొకేషన్స్ అనేవి చూసినట్లయితే డెప్యూటీ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ, ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్, నెట్వర్కింగ్ ఆపరేషన్స్, ఐటీ ఆర్కిటెక్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అసిస్టెంట్ మేనేజర్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్. ఇక ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 21 ఇయర్స్ టు 35 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక శాలరీ చూసినట్లయితే 18,000 to 75,000 పర్ మంత్. ఇక జాబ్ బెనిఫిట్స్ అనేవి చూసినట్లయితే పెన్షన్ ప్లాన్స్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, మెడికల్ కవర్, పెటర్నిటీ బెనిఫిట్స్, మెటర్నిటీ బెనిఫిట్స్, అడాప్షన్ బెనిఫిట్స్. సో ఈ విధంగా ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బ్రీఫ్, రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. సో ఈ విధంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్, సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే అప్లికేషన్ బేసిస్పై షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇంట్రాక్షన్, మెరిట్ లిస్ట్ ద్వారా సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక మీరు ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.